మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ మార్చి మాసానికి సంబంధించి ఈ వారం రోజులకి అంటే మార్చి నెల 3వ వారానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఈ వారం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు. రవి కుంభం నుంచి మేన్ రాశి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అక్కడే శనితో యుతి చెందబోతూ ఉన్నారు. సో రవి యొక్క ట్రాన్సిట్ మాత్రమే ఇక్కడ మారుతూ ఉంది. ఇక బుధుడు వక్ర సంచారంలో ఉంటూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక మిథునంలో గురువు గారు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహువు, కుజ, బుధ, మేన రాశిలో రవి, శని, శుక్రులు సో ఇక్కడ యుతి చెంది ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం సో ఇలాగా ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో చంద్రుడి యొక్క గ్రహస్థితి అలాగే మిగతా రాశుల యొక్క గమనం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ఇక్కడ షష్టమంలో రవి, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి కనిపిస్తుంది. మేజర్గా ఈ రాశికి ఏదైతే గురువు గారి యొక్క రెట్రాగ్రేషన్ కంప్లీట్ అయింది, భాగ్యస్థానంలో గురువు గారు కూడా డైరెక్ట్ మోషన్లో ఉన్నారు. సో గురువు గారి యొక్క 9th హౌస్ ట్రాన్సిట్ చాలా వరకు కూడా అంటే ఈ రాశికి మొన్నటి వరకు పంచమంలో ఉన్న పంచగ్రహ కూటమి యోగించకపోవటం, చాలా వరకు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఒక రకమైన ఎదురుగాల్ని క్రియేట్ చేయటం మనం గమనించి ఉండొచ్చు. బట్ ఇంత అంటే పెట్టుకున్న ప్రతి ఎక్స్పెక్టేషన్ మన రీచబిలిటీని చాలా వరకు కూడా ఉన్న గ్రహాలు యోగించకపోవటం వల్ల చాలా మనకి స్తబ్దుగా అనిపించినప్పటికీ గ్రోత్ హౌస్లో ఉన్న గురుడు వల్ల మీ యొక్క ఆప్టిమిజం, మీ యొక్క ఆశావాదాన్ని మీరు వదలకుండా తులారాశి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈ రాశికి 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా వారాంతంలో అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే సో ఇక్కడ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ విషయంలో కావచ్చు, కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ విషయాల్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని డిస్ప్యూట్స్ కానీ లేకపోతే లోన్స్, అప్పులు కానీ తీసుకునే ఆస్కారాలు ఇలాంటివి ఈ రాశి వాళ్ళకి జనరల్గా ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మదర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్, షేర్స్ వీటిలో కూడా కొన్ని ఒడిదొడుకులు లాంటివి, అప్ అండ్ డౌన్స్ లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక పంచమ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు ఉన్నాడు. బుధుడు రెట్రాగ్రేషన్లో ఉన్నాడు. ఈ పంచమంలో ఉన్న రాహు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ మూడు కూడా అంత యోగించని గ్రహాలు ఇవి ఈ పంచమ స్థానంలో ఇన్ జనరల్గా. సో కాబట్టి ఎప్పుడైతే రావాల్సిన డబ్బులు ఆగటం కానీ సో ఇక్కడ కొంతవరకు బుధుడి రెట్రాగ్రేషన్ వల్ల కూడా చేయాల్సిన పనుల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వటం కానీ ఇలాంటివి మంగళ, బుధవారాల్లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. క్యారింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో సంతాన స్థానాల్లోనే రాహు, కుజుడు కలుస్తున్నారు కాబట్టి కొంచెం ఇక్కడ రెస్ట్ ఎక్కువ తీసుకోవటం అనేది చాలా అవసరం. మార్చి మాసం అంటేనే మరి ఎగ్జామ్స్ స్టూడెంట్స్కి కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ఈ 5th హౌస్లో రాహు, కుజ, బుధుడు లాంటి గ్రహాలు, బుధుడు కూడా రెట్రాగ్రేట్ అయి ఉండటం వల్ల యూ టఫ్ టు గ్రాస్ప్ ద సబ్జెక్ట్ అనమాట. సో కొంచెం కుజుడు అండ్ బుధుడు ఇద్దరు కూడా శత్రుగ్రహాలు అవటం ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు అండ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాపారానికి సంబంధించి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, వీటికి పెట్టే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి.
సో పిల్లలు మాత్రం ఇక్కడ గ్రాస్పింగ్ అనేది వీళ్ళకి కొంచెం సబ్జెక్ట్ని ఎక్కించుకోవడం కొంచెం వీళ్ళకి ఈ బుధుడి రెట్రాగ్రేషన్ కుజుడు కూడా అక్కడ ఉండటం వల్ల కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా మీకు ఏం చేస్తే సబ్జెక్ట్ ఎలా అర్థమవుతుంది అనే దాన్ని బట్టి మీరు ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ గురు శుక్రవారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు ఉన్నారు. ఈ వారం నుంచి రవి ఎంటర్ అవుతున్నారు, ఆల్రెడీ శని కూడా అక్కడ ఉన్నారు. బట్ షష్టమంలో రవి యోగిస్తారు ఇన్ జనరల్లీ, శని కూడా యోగిస్తారు. బట్ రవి శని లాంటి గ్రహాలు ఇక్కడ కొంచెం షష్టమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని డిస్ప్యూట్స్ని కానీ అండ్ సిక్స్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు, ఆర్గ్యుమెంట్స్, సమ్ డిబేట్స్, సమ్ లిటిగేషన్స్. బట్ రవి లాంటి ప్లానెట్ ఎప్పుడైతే ఈ వారం నుంచి ఎంటర్ అయ్యాడో కొంతవరకు సమ్ ఫీల్ బెటర్. మీకు వస్తున్న ప్రాబ్లమ్స్, సమస్యల నుంచి కొంచెం మీరు ఓవర్కమ్ అవ్వడానికి సంబంధించి సమ్ ఫీల్ బెటర్గా మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతంలో మనం చూస్తే కనుక చంద్రుని యొక్క సప్తమ స్థాన సంచారం, ఆ రాశ్యాధిపతి కుజుడు మళ్ళీ మనకి ఇక్కడ పంచమంలో ఉన్నారు. సో వ్యాపారానికి పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. ధన ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఫైనాన్షియల్ విషయాల్లో పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, రావాల్సిన డబ్బులు, ఇంకా వీటి విషయాల్లోనే మనకి ఎక్కువగా ఇక్కడ ఒక స్తబ్దత అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి మెయిన్గా మనం పంచమంలో ఉన్న కుజ బుధులు ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం ఈ రాశికి చాలా మంచిది. గురువు గారి యొక్క ట్రాన్సిట్ కూడా బాగా యోగిస్తుంది కాబట్టి పంచమంలో ఉన్న రాహువు, కుజుడు, బుధుడు ఈ ముగ్గురు మాత్రం మీ అవుట్పుట్, వర్క్ అవుట్పుట్లో కానీ, క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్లో కానీ, ఇంక్రిమెంట్స్, హైక్స్ విషయాల్లో కానీ, సో వీటి విషయాల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది. ఇష్టదైవారాధన ఎక్కువ చేయటం వల్ల పౌరపుణ్యస్థానంలో ఉన్న ఈ గ్రహాల యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీరు ఎక్కువ ఓవర్కమ్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.